కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీపీపీ వద్ద పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. 4 రోజులుగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లై యాష్ వివాదం నెలకొంది. ఇప్పటికే ఆర్టీపీపీ వద్ద ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన 8 వాహనాలున్నట్లు సమాచారం. జేసీ వాహనాలకు కాంట్రాక్టర్లు ఫ్లై యాష్ లోడింగ్ చేయకపోవడంతో వివాదం రాజుకుంది. దీంతో 144 సెక్షన్ విధించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వివాదానికి కారణమైన జేసీ, ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డికి సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. వెంటనే తనను కలవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే జ్వరం కారణంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో 3 గంటలకు జరగనున్న సమావేశానికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా హాజరు కాకపోవచ్చు అనే ప్రచారం సాగుతుంది. దీంతో ఫ్లై యాష్ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఒకవేళ సీఎం సమావేశానికి ఇద్దరు టుమ్మా కొడితే తర్వాత పరిణామాలేంటనే చర్చ జోరుగా సాగుతోంది. రైట్, ఇక ఫ్లై యాష్ వివాదము గత కొంతకాలంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం కార్యాలయం నుంచి అటు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా కాల్ రావడం కూడా మనం చూస్తున్నాం. దీనికి వెళ్తారా వెళ్ళరా, ఇద్దరు డుమ్మా కొడతారా అనే విషయం తెరపైకి వస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, ఇప్పటికే ఫ్లై యాష్ కి సంబంధించి పోలీసులు 144 సెక్షన్ విధించడం, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కూడా చూస్తున్నాం. ఇంత ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? రత్న, ఆర్టీపీపీ ఏదైతే రాయలసీమ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తి అక్కడ వేస్ట్ గా వచ్చే ఫ్లై యాష్ కోసం పెద్ద ఎత్తున ఇప్పుడు అటు కూటమి నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. గత 4 రోజులుగా ఈ వివాదం కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి సీఎంఓ ఇప్పటికే అటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డితో పాటు మరోవైపు తాడిపత్రి ఎమ్మెల్యే తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా ఈ రోజు సీఎంఓకు వచ్చి తనను కలవమనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే తనకు అనారోగ్యంగా ఉందని ఈ సమావేశానికి హాజరు కాకుండా తప్పించుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు వారు రానప్పుడు మేమెందుకు వెళ్లాలంటూ ఆదినారాయణ రెడ్డి వర్గం కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే సీఎంఓ ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కడప జిల్లాలో కానీ ఇటు అనంతపురం జిల్లాలో కానీ ఏదైతే కాంట్రాక్ట్ విషయంలో పెద్ద ఎత్తున అటు టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇంతకు మునిపే కమలాపురం వద్ద అదానీ విద్యుత్ ఉత్పత్తి, సోలార్ విద్యుత్ దానికి సంబంధించి కూడా గొడవ చెలరేగింది. అక్కడ రుత్విక్ ఏదైతే బీజేపీ నాయకుల మధ్య వివాదం కొనసాగగా తాజాగా నిన్నటి రోజు మంగళవారం రోజు అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి గొడవ కొనసాగింది. మరోవైపు ఏదైతే రాయలసీమ ఇది ఆర్టీపీపీ దగ్గర జరుగుతున్న వివాదంలో ఫ్లై యాష్ తరలింపు విషయం మీద ట్రాన్స్పోర్ట్ కోసం వచ్చిన గొడవ ప్రస్తుతం వివాదంగా ముదిరి పోలీసులు 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది రాజకీయంగా ఏదైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని ఇప్పటికే సీఎం పలుమార్లు ఏదైతే స్థానిక నాయకులకు చెప్తున్నప్పటికీ వారు ఏదైతే తమ వర్గీయులకు తమకు ఆదాయం కోసం ఖచ్చితంగా ఈ పనులు కావాలని పట్టుబట్టి కూర్చున్నారు. గతంలో ఏదైతే ఇక్కడ నుంచి ఫ్లై యాష్ తరలింపులో అటు వైసీపీలోని 2 ఎమ్మెల్యేలు ట్రాన్స్పోర్ట్ ను పంచుకున్నారు. అంటే ఫ్లై యాష్ లోడింగ్ తో పాటు ఏదైతే సిమెంట్ కంపెనీలకు ఫ్లై యాష్ సరఫరా విషయంలో అటు అప్పట్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గాని, అదేవిధంగా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సరిసగం పంచుకున్నారు. కానీ ఈసారి ఏకమత్యంగా తనకే కావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి భీష్మించుకొని కూర్చోవడంతో ఆదినారాయణ రెడ్డి కూడా తన నియోజకవర్గంలో ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి వచ్చే ఫ్లై యాష్ తరలింపులో తనకు భాగస్వామ్యం ఉండాలి, ఖచ్చితంగా తన వర్గానికి అంతో ఇంతో ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉండాలంటూ కూడా ఆయన కూడా ఈ భీష్మించి కూర్చున్నాడు. దీంతో ఏదైతే ఫ్లై యాష్ ట్యాంకర్లను ఆపివేసిన పరిస్థితి, గత 4 రోజులుగా ఫ్లై యాష్ ట్యాంకర్లను ఆపివేశారు. మరోవైపు నిన్న ఫ్లై యాష్ ట్యాంకర్లు ఒక 10 అక్కడికి చేరుకొని లోడింగ్ చేయాలంటూ పట్టుబడితే అక్కడ లోడింగ్ కాంట్రాక్టర్లు తమకు చాలా బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు ఇస్తే తప్ప తాము లోడింగ్ చేయమని కూర్చున్నారు. వీరంతా ఆదినారాయణ వర్గీయులు కావడం విశేషం. మొత్తం మీద అయితే ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇది మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం కావడంతో ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగజారుతుందంటూ సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం. దీంతో పాటు వీరిద్దరిని రమ్మని చెప్తే ఇటు ప్రభాకర్ రెడ్డి తాను రానని, తనకు అనారోగ్యంగా ఉందనే సాకు చెప్పడంతో మరోవైపు ఏదైతే ఆదినారాయణ రెడ్డి కూడా ఇది సమావేశానికి దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయంలో సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న విషయం ప్రస్తుతం
సస్పెన్స్ గా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఓపెన్ టెండర్ పిలిచి వాటిని సప్లైకి కానీ అదేవిధంగా లోడింగ్ కానీ ఓపెన్ టెండర్ పిలిచి సరఫరా చేయాలని ఆదేశిస్తే అప్పుడు ఖచ్చితంగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టెండర్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అప్పుడు వీరంతా నష్టపోయే అవకాశం ఉందని కూడా చెప్పినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, వీరు సమావేశానికి రాకపోతే వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న విషయం మీదనే చర్చ నడుస్తోంది రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.